చూశారు కదా, మరి నేను చేసిన వంటకం నెక్స్ట్ రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం చూపిస్తోంది, మరి చూడండి. ఈరోజు మీకోసం ఒక సింపుల్ అయిన కేక్ చూపించబోతున్నాను. అయ్యో ఏంటి ఇవిడెప్పుడు కేకులు చూపిస్తుంది, మన దగ్గర అవన్ లేదు అది ఇది అనుకుంటున్నారా? ఏమనుకోకండి, ఈ కేక్కి అవన్ అవసరం లేదు, ఫ్రిడ్జ్ ఉంటే సరిపోతుంది. మరి స్టార్ట్ చేద్దామా? బిస్కెట్ చాక్లెట్ కేక్. ఇవి మన యూనిబిక్ వారి మిల్క్ కుకీస్. చాలా చాలా సింపుల్ కుకీస్, టేస్టీగా ఉంటాయి. నేను ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో అప్పుడు తింటూనే ఉంటాను. అలాగే ఈ యూనిబిక్ కుకీస్ వాళ్ళు చాలా రకరకాలైన కుకీస్ మార్కెట్లోకి తీసుకొచ్చేసారు. చాలా రకరకాలైన ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈరోజు నేను మిల్క్ కుకీస్తో ఈ డిష్ చేయబోతున్నాను. ముందుగా మనకు కావాల్సింది పాలు. 1 కప్పు పాలు తీసుకోండి. 1 బౌల్లో పాలు, అలాగే ఇందులో షుగర్. మీరు దగ్గర రెగ్యులర్ షుగర్ ఉన్నా వేసుకోండి, లేదంటే బ్రౌన్ షుగర్ ఉన్నా వేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి. మీరు కావాలంటే బ్రౌన్ షుగర్ని గ్రైండ్ చేయవచ్చు, కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వాలంటే. మరి షుగర్ కరగాలి కదా, కాస్త మనం కరిగిద్దాం. ఇందులో కొంచెం వనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం, అలాగే డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, అలాగే నా దగ్గర బాదాము అలాగే జీడిపప్పు ఉంది. ఇవి 2 కూడా వేసుకుందాము. ఫస్ట్ ఇవి 2 ఒక పక్కన పెట్టుకుందాం. ఇందులో కోకో పౌడరు 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్. మీరు 1 కప్పు పాలు తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్. మనందరి దగ్గర కోకో పౌడర్ ఉంటుంది కదా, కేక్స్ ఏమన్నా చేయాలనుకుంటే చాలామంది కోకో పౌడర్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. సో మీరు కోకో పౌడర్ తెచ్చి పెట్టుకొని ఈ చక్కటి డిష్ చేసుకోవచ్చు. ఈ కోకో పౌడర్ని ఈ పాలని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. చూడండి, మనం కోకో పౌడర్ వేసేసాము, మిక్స్ చేసేసాను. అలాగే ఇందులో మనం బటర్ వేసుకోవాలి. కుకింగ్ బటర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే వైట్ బటర్ అయినా తీసుకోండి. ఒక 2 క్యూబుల బటర్ వేసుకోండి. వేసుకొని ఇది కూడా మిక్స్ చేసేసేయండి. మీరు కరిగించాల్సిన అవసరం ఏం లేదు, లేదంటే కరిగించి కూడా మీరు వేసుకోవచ్చు. బటర్ని కరిగించి కూడా వేసుకోవచ్చు. మిక్స్ చేసేద్దాం. చూడండి, మన బటర్ కూడా కరిగిపోయింది. మీరు కావాలంటే బటర్ 3 క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసినా తప్పులేదు, కానీ తక్కువ మాత్రాన వేసుకోకూడదు. ఈ మిశ్రమం మనకు రెడీ అయిపోయింది. మరి మనకి కుకీస్, బిస్కెట్స్, ఏ బిస్కెట్స్ అయినా మీరు వాడుకోవచ్చు, ఏ కుకీస్ అయినా వాడుకోవచ్చు. ఈ కుకీస్ని మనం కాస్త క్రష్ చేసుకుందాము. ఎక్కువగా పొడి చేయకూడదు, కొంచెం ఒక 12 బిస్కెట్ల దాకా మీరు వాడుకోవాలి. ఈ బిస్కెట్స్ని మనం ఇప్పుడు పాలల్లో వేయటమే. బిస్కెట్స్ క్రష్ అయిపోయాయి, కొంచెం పీసెస్ ఉన్నా పర్వాలేదు. అలాగే ఇక్కడ మన బాదాము అలాగే జీడిపప్పుని కూడా కొంచెం కచ్చా పచ్చగా దంచుకుందాం. కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం ముక్కలు అయితే బాగుంటుంది. మరి రెడీ. ఇవి కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మన బిస్కెట్స్ని ఈ పాలల్లో వేయటమే. వేసేసి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేస్తే ఏదైతే ఈ పాలు అవన్నీ ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా బిస్కెట్స్ మొత్తం లాగేసి గట్టిపడుతుంది. ఒకవేళ గట్టి పడలేదనుకోండి, మీరు ఇంకొన్ని బిస్కెట్స్ కూడా మీరు వేసుకున్న తప్పులేదు. మనకి మిశ్రమం మాత్రాన గట్టిగా ఉండాలి. చూడండి, మన మిశ్రమం గట్టిగా అయిపోయింది. మీకు బిస్కెట్స్ సరిపోలేదంటే ఇంకొంచెం బిస్కెట్స్ వేయండి, కానీ పాలు మాత్రాన వేడిగా ఉండకూడదు, చల్ల పాలు కావాలి. ఒకవేళ మీరు వేడి పాలలో బిస్కెట్ వేసారంటే ఏమవుతుంది మీకు తెలుసు కదా, మనం పాలు బిస్కెట్ ఎలా తింటామో అలా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే చల్ల పాలు తీసుకోండి, బటరు అలాగే కోకో పౌడర్. మరి ఇవన్నీ ఇప్పుడు మనం ఒక ట్రేలో మీరు పేపర్ అయినా పెట్టండి, లేదంటే డైరెక్ట్ ఒక సన్న పేపర్లో కూడా మీరు వేసేసి ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక బేకింగ్ ట్రే ఉంది. ఈ ట్రేలో ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్నాను. ఈ బిస్కెట్ అంతా ఇందులో వేసేద్దాం.
వేసేసి స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 గంటలు పెట్టేశారనుకోండి, ఈజీగా సెట్ అయిపోతుంది. మీరు యూనిబిక్ కుకీస్ని వాడచ్చు, లేదంటే చెప్పాను కదా వేరేవి కూడా మీరు వాడుకోవచ్చు. మరి రెడీ. మనం ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము సెట్ అవ్వటం కోసం. సెట్ అవ్వగానే మనం తీసేసి కట్ చేసుకొని తినటమే. సెట్ అవ్వాలి అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. అయినా గట్టిగా అయింది, కానీ ఇంకొంచెం అతుక్కుంటుంది. అది అతుక్కోకుండా ఉండాలి అంటే మీరు ఇంకొంచెం ఫ్రీజ్ చేసుకుంటే చక్కగా వస్తుంది మీ బిస్కెట్ చాక్లెట్ కేక్. బేక్ చేయకుండా కేక్ ఇంత సూపర్గా ఉంటుంది అంటే నమ్ముతారా?